బాహుబలికి వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. బాహుబలి టీం ఒక్క పైసా పబ్లిసిటీ గురించి ఖర్చు పెట్టకుండానే మీడియా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసింది. దానికి గల కారణం దక్షిణాదిన భారీ బడ్జెట్ చిత్రం ఇదే అవడం, దానికి తోడు విజువల్ వండర్ గా బాహుబలిని తీర్చిదిద్దడం. అందుకే బాహుబలి ఖచ్చితంగా దక్షిణాదికి గర్వకారణం అవుతుందని చిత్రసీమ ప్రముఖులు వేనోళ్ల పొగుడుతున్నారు. ఈ సినిమాకి పోటీగా ఇప్పుడు మరో సినిమా రాబోతోంది, అదే పులి. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం దక్షిణాదిన సంచలనం సృష్టిస్తోంది. ఇదో సోషియో ఫ్యాంటసీ. బాహుబలిలానే ఇందులోనూ భారీ తారాగణం ఉన్నారు. దాంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది. కేవలం బాహుబలిని టార్గెట్ చేసుకుని దాన్ని మించిన సినిమా తమిళ్లో తెరకెక్కించాలని ఆ చిత్ర నిర్మాతలు కంకణం కట్టుకున్నారట. అన్నట్టు పులి బడ్జెట్ ఎంతనుకున్నారు? ఏకంగా 120 కోట్లు. ఐ సినిమాకి శంకర్ దాదాపుగా 160 కోట్లు ఖర్చు పెట్టాడు. బాహుబలి బడ్జెట్ కూడా ఇంచుమించుగా అంతే. అయితే ఈ రెండు సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉంది, కానీ విజయ్ కి అలా కాదు. తమిళ్లో మినహాయిస్తే పక్కనున్న మన రాష్ట్రంలో కూడా విజయ్ సినిమాలు ఎప్పుడు పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. కేవలం తమిళ్ మార్కెట్ ని బేస్ చేసుకునే ఈ సినిమాకి 120 కోట్లు పెట్టుబడి పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఇంట్రొడక్షన్ సాంగ్ కోసం 5 కోట్లు ఖర్చు పెట్టారన్న టాక్ తమిళ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. 70 రోజుల పాటు తెరకెక్కించిన క్లైమాక్స్ కోసం ఏకంగా 30 కోట్లు కేటాయించారట. 10 రోజుల కాల్ షీట్స్ కోసం శ్రీదేవికి 5 కోట్లు అర్పించారట. అలా ఈ సినిమా ఖర్చు తడిసి మోపెడైంది. ఖర్చు ఎంతైనా ఈ సినిమా దక్షిణాదినే కాదు, యావత్ భారతీయ చలన చిత్రసీమలోనే సంచలనం అవుతుందని దర్శక నిర్మాతలు చెప్పుకుంటున్నారు. అయితే విజయ్ సినిమాకి అంత సీన్ లేదని, బాహుబలి ముందు పులి పోసిపోతుందని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఫలితం ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే.